వెల్కమ్ టు వైఫై మీడియా. తాత ఏం పేరు నీ పేరు? ప్రకాష్ రెడ్డి. ప్రకాష్ రెడ్డి. ప్రకాష్ రెడ్డి. తిన్నావా మరి? తిన్నా తాగినా. గడ్డికి వస్తా బస్ స్టాండ్ లో ఇంత ఉన్నా మొన్న మేడం కూడా రాసుకొని పోయారు బెడ్రూమ్ లకు. కానీ మనకు అబద్ధాలు వద్దు. ఇక ఆయన మీద పింఛన్ వస్తుందానే? వస్తుంది, 2000 వస్తున్నాయి. పింఛన్ వస్తుంది, రావట్లేదని అబద్ధం చెప్పద్దు. నా భార్య చనిపోయింది 3 ఏళ్ళు. నేను గడ్డికి వస్తున్నా, వచ్చినా ఇంత ఉడకబెట్టుకుంటే తింటున్నా, ఈడ అంటున్నా. ఇది బస్ స్టాండ్ అంతే. మొన్న మేడం వాళ్ళు రాసుకోరు బెడ్రూమ్ ల కొరకు, అంతేగాని మనం ఒకరి మీద అబద్ధం దొంగతనం చెప్పద్దు. రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ అంతా ఆయనదే. కానీ నడుమూలు వచ్చి అంతా ఏదో చెప్తారు, ఏదో చేస్తారు, కానీ అదంతా వేస్ట్. అలా మా భార్యకి ఇచ్చాడు 2000, 3000 వచ్చినాయి. మళ్ళీ నాకు కూడా 2000 వచ్చినాయి. 4000 ఇస్తాడు. రేవంత్ రెడ్డి మీద కూడా అబద్ధం ఆడదు. ఆడ లేదు, గవర్నమెంట్ దగ్గర పైసలు ఇస్తలేడు. ఇచ్చినా కానీ తీసుకుంటాను, సంతోషమే. నేను గట్టికి వస్తున్నా. నేను 72 ఏళ్ళు ఉన్నా. ఇంకా అంతే. ఇక ఈ వయసులో కూడా బాగా పని చేస్తున్నావుగా? అవు, మళ్ళీ నేను రోజు తాగుతా. నేను చేసినా కానీ నాకు తాగుడికి అవుతుంది. నువ్వు ఎన్ని ఫోటోలు తీసుకొని చేస్తా బయట పెట్టు అంతే. ఈ వయసులో 50-70 కట్టలు వస్తా, 5-6-7 రూపాయలు లెక్క. అంటే నీ పింఛన్ మొత్తం దానికే పోతుందా? ఇట్లా గవర్నమెంట్ పైసలు గవర్నమెంట్ కి పోతాయి. నాకు బియ్యం కూడా పుణ్యానికి వస్తున్నాయి. అవి తింటున్నా, గవర్నమెంట్ పైసలు కూడా అలాగే పోతాయి. గవర్నమెంట్ కి ఇస్తున్నా. మరి వేరే చెప్పుకోగా మందు రేటు పెరిగింది మరి ఎట్లా తెలియదు. అట్లా మేము కష్టం చేస్తున్నాం. తెలియదు, మనకేమో అయ్యేదేముంది, ఆయన పైసలు ఆయనకే పంపుతున్నాం. మరి 2000 అన్నిటికి సరిపోతున్నాయి? మరి సరిపోవు. మళ్ళీ నేను గది కోసుకుంటాలేనా? నాకు రోజు 400 రూపాయల ఖర్చు. ఎన్నైనా తీసుకొని నేను కుళ్ళ చెప్తా. మరి రోజు 400 అంటే మరి నెలకు 12,000 అవుతుంది. 12,000 ఏం కావు, అదిలో బాగానే చేసుకుంటా. మళ్ళా వచ్చినాక ఇచ్చేస్తా. నువ్వు ఎన్ని తీసుకో, ఎన్ని నేను అవద్దం ఏం చెప్పా. నా పేరు ప్రకాష్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి. మొన్న రాసుకూరు పుసుకూరు అంతా. ఇంకా నేను తాగే ఉన్నా, ఏది అబద్ధం ఆడ. అదే తాగితేనే నిజాలు బయటకు వస్తాయి. అవు, నేను తాగులా నిజం బయటకు వస్తాయి, తాగినా నిజం బయటకు వస్తాయి. ఈ సింగారంలో లోపల నన్ను ఎవరు పేరు పెట్టలేదు. ఇంకా చెప్పుకో, అన్ని రేపు పేపర్కి వస్తాయి, ఫోన్లు ఇస్తావా? నాకు అవసరం, ఇంకా చేసుకో. మరి నీకు రేవంత్ రెడ్డి పాలన నచ్చిందా? మరి కేసీఆర్ చెప్పరాదు. ఎవరు ఇచ్చినవి వాళ్ళే నచ్చుతాయి మాకు. ఆయన మీద కోపంగా ఏ రకం. ఇంకా చెప్పాలంటే ఎన్టీ రామారావు ఉన్న కాడికెళ్ళి మాకు బియ్యం వచ్చినాయి. చంద్రబాబు ఏం ఇయ్యలే, 5 రూపాయల కిలోలకి అమ్మాడు, అన్ని పోయినాయి. చంద్రబాబు, అది రామారావు, ఆడికెళ్ళి చెన్నారెడ్డి, రాజశేఖర్, 3 ఎవ్వరు ఏం లేదు. ఇవన్నీ దొంగలే. దొంగ అంటే ఎవరు దొంగ? చంద్రబాబు దొంగనే. రాజశేఖర్ రెడ్డి ఇచ్చినవి మా భార్యకు 200 ఇస్తే 200 రూపాయలు జమ చేసి వాళ్ళ అమ్మకి ఇచ్చే గ్యాస్ వచ్చింది. నేను మళ్ళా కష్టపడి ఇంకొక గ్యాస్ తెచ్చుకున్నా. ఇవన్నీ కానీ రాజశేఖర్ రెడ్డి, రామారావు, చెన్నారెడ్డి 3 ముఖ్యం మాకు. ఇక అన్ని దొంగలే. ఇప్పుడు సీఎం ఉన్నాడు కదా, అది కొంచెం ఆడ గవర్నమెంట్ దగ్గర పైసలే లేవు. అందరు మంచోళ్ళు అంటారు కదా. అదే అవునా, మంచోడే చెడ్డోడే. మనం ఆడ పైసలు ఆయన ఒప్పుకున్న కాడికి ఇవ్వలేదు. మనం ఇప్పుడు మేము కూడా అట్లా చెడ్డోడని. ఆడ గవర్నమెంట్ దగ్గర పైసలు నేను దానికోలే, హిందూ రాదు, తెలుగు రాదు. మరి ఇంతకు ఎవరికి వేసిన ఓటు? అరే మా సుధిరెడ్డి ఉన్నంత సేపు ఆయనకే ఇస్తాం. ఇంకొనికేజం మా సుధిరెడ్డి ఉన్నంత సేపు ఎక్కడన్నా ఉండని, ఎక్కడన్నా ఆయనకే ఇస్తాం. నీకు 500 గ్యాస్ వస్తుందా? నేను కొనలేగా, 500 కొనలేదు. మా భార్య లేదు. 500 గ్యాస్ అంటే ఎట్లా తింటున్నావు? నా సొంత పైసలు పెట్టుకొని కొన్నా. నా సొంత పైసలు పెట్టి 2 ఉన్నాయి, బుడ్లు 2 ఉన్నాయా? గ్రేట్. మరి నువ్వు అదే మా భార్యది ఒకటి పింఛన్ మీద రాజశేఖర్ రెడ్డి 200. ఇప్పుడు నేను సొంతం ఒక 4 కొనుక్కున్నా. ఎవరు సమయం లేదు, 2 ఉన్నాయి. ఇప్పుడు ఒకటి అమ్ముతామంటే నా కొడుకు తాగితే పైసలే అమ్ముకున్నాడు అంటాడు. ఆ బాధకు ఉంచినాయి. ఇవాళ అమ్ముకున్నామంటే కొన్నదేమో 10,000, ఇవాళ అమ్మితే 5,000. ఇవాళ బస్ స్టాండ్ లో నువ్వు ఎన్ని చెప్పినా చేసినా నేను ఎవరి మీద అవుతాం. మా సుధిరెడ్డి ఉన్నంత సేపు ఆయన గెలిచినాగా గెలవకున్నా మేము ఆయన పట్టుకొని ఉంటాం. ఒకటే చెప్పు ఇక సుధిరెడ్డికి. సుధిరెడ్డిది
ఓకే, మేము థ్యాంక్ యూ. సుధీరెడ్డిని మాత్రం తప్పం. పెద్ద ఆయన అయితే ఆయన ఆవేదన ఏందో అంత చెప్పేసిండు. మా సుధీరెడ్డి ఉన్నంత చెప్పి మేము ఎక్కడ దాటం. ఇంకా ఆయన అన్నం పెట్టని సున్నం పెట్టని దెబ్బ కొట్టని మేము ఆయన తప్పం. ఓకే ఓకే, అంతే. ఏమన్నా ఉంటే ఇచ్చిపోం అందుకు. నీకు ఇస్తుండగా రేవంత్ రెడ్డి ఇస్తుడు. రాజశేఖర్ రెడ్డి కాడికి వెళ్ళి ఇస్తున్నాడు. 4,000 ఇస్తున్నాడు. 4,000 ఇయ్యాలిగా, అదే 2,000 ఇస్తున్నాడు. సరిపోతున్నాయి అంటున్నావుగా? సరిపోవు. నేను గజ్జి పోసుకుంటున్నా, గజ్జి పోసుకుంటున్నా. సరిపోతున్నాయి అంటున్నావు. సరిపోవు. నా తాగుడుకు నా తెలివి సరిపోవు. ఎవరైనా మాట్లాడేది ఇప్పుడు మందము 200 ఇచ్చిపో. ఓకే, థ్యాంక్ యూ.